వెల్కమ్ టు మకుటా మీడియా. జనసేన పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్గా చాలామంది కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. గతంలో కూడా కొంతమంది గురించి మాట్లాడుకున్నాను. నెల్లిమర్ల లోక మాధవ్ గారి గురించి కావచ్చు, ఇంకొంతమంది గురించి కావచ్చు. ఇప్పుడు దాంట్లో జనసేన బాహుబలి, జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా మనందరికీ తెలుసు. ఆయన ముక్కుసూటి మనిషి, బోలా మనిషి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి వ్యక్తిత్వం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి చాలా బలంగా వెన్నుదన్నుగా నిలబెట్టినటువంటి ఒక నాయకుడు అని చెప్పాలి. ఆయన మీద కూడా ఇప్పుడు రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అఫీషియల్ పేజీలో కొన్ని లేఖలు ఆయన అవినీతికి సంబంధించి అని చెప్పి కొన్ని లేఖలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, అలాగే రాష్ట్రపతికి, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి ఒక లేఖ రాశారు ఒక అపరిచితుడని చెప్పాలి. అతని పేరు రవికిరణ్ అని చెప్తున్నాడు, కానీ ముందు వెనక ఎవరు ఏంటి అనేది ఏమీ లేదు. ఆ లేఖ కనుక చూస్తే ఎక్కడా కూడా ఇది ప్రాపర్గా హైకోర్టుకి లేదంటే సుప్రీంకోర్టుకి లేదంటే రాష్ట్రపతికి రాసినటువంటి లేఖగా ఎక్కడా కూడా కనిపించాలి. ఎందుకంటే ఎక్కడ అడ్రస్సులు లేవు, ఎక్కడ అతని ఇంటి పేరు కానీ లేదంటే అడ్రస్ కానీ ఇంకొకటి కానీ లేదు. అలాగే అవినీతికి సంబంధించి ఎక్కడా కూడా పలానా అవినీతి చేశారు, ఇదిగో దానికి సంబంధించినటువంటి ఆధారం, ఫోటో, ఆడియో కాలు, వీడియోనో ఇంకొకటో ఏదో ఒకటి పెట్టాలిగా. ఏదో గాలి మాటలు మాట్లాడేసేటువంటి గాలి పనులు, గాలి మాటలు ఇప్పుడు ఈ లేఖలోనే కనిపించాయి. ఎవరో విధంగా చెప్పాలంటే ఇదే లేఖ మనం కూడా తిప్పి రాసేసి సేమ్ మ్యాటర్ని జగన్మోహన్ రెడ్డి గారికో లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిందో రాసేసి చాలా క్లియర్గా పంపించేయచ్చు. పైగా ఈ రవికిరణ్ అనేటువంటి పేరు మీద సంతకం పెట్టేసి పంపించేశారు. చాలా సింపుల్గా ఇంగ్లీష్లో, తెలుగులో రాయటం జరిగింది. కింద చూస్తే రవికిరణ్ అని పెట్టారు. అది కూడా జస్ట్ సంతకంలా లేదు, పేరు రాసినట్టుగా అనిపించింది. సరే అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించి తాడేపల్లిగూడెంలో చాలామందితో మాట్లాడితే రవికిరణ్ అనేటువంటి పేరు మీద జనసేన పార్టీ తాడేపల్లిగూడెంలో ఎవరు లేరట. సరే మరి ఎవరు చేశారు దీన్ని? మరి ఇంత ఫేక్ లెటర్ని ఇప్పటికే సోషల్ మీడియాలో ఇది ఫేక్ లెటర్ అంటున్నారు. జనసేన పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇది ఫేక్ లెటర్ అనేటువంటిది కానీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బట్ ఇది మరి అంత ఫేక్ లెటర్ని వైఎస్ఆర్సీపీ హ్యాండిల్లో ఎలా పెట్టేశారు అంటే వీళ్ళకి ఇది అలవాటే. గతంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏది రోడ్లు నాణ్యత బాగాలేదు అని చెప్పి వాళ్ళ టెస్ట్ చేసేటువంటిది, రోడ్లు వేసిన తర్వాత క్వాలిటీ చెక్ చేయడం కోసం ఒక 2-3 గుంతలు తీస్తారు. ఆ గుంతలు తీసి చెక్ చేసేటువంటి టైంలో వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళతో వీడియో చేపించి పెట్టేసి దాన్ని ఫేక్ న్యూస్గా క్రియేట్ చేసేటువంటి పనిని వైఎస్ఆర్సీపీ చేసింది. ఇప్పుడు కూడా అలాంటిదే, ఫేక్ లెటరా ఇంకొకటి అనేది అనవసరం వాళ్ళకి. ఎందుకంటే అధికారంలో అనుభవించారు, కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ని అప్పుడు కూడా ప్రజెంట్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేసుకున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా అర్థమైపోయింది. సరే పక్కన పెడితే మరి ఎవరు చేశారు? ఈ లెటర్ రావడానికి ఎవరు కారణం? వైఎస్ఆర్సీపీనేనా, అక్కడ ఉండేటువంటి వ్యక్తుల అంటే కాదని కూడా తెలుస్తుంది. రీసెంట్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా ఓపెన్గా మాట్లాడేటువంటి మైండ్ సెట్ అని మీకు ఇందా చెప్పాను. బోలా మనిషి, ఎక్కడా కూడా లోపల ఒకటి బయట ఒకటి ఉండేటువంటి వ్యక్తిత్వం కాదు ఆయన. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడేస్తారు. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా, సార్ మీరు ఇలా తప్పు చేశారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తిత్వంతో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా నిజంగా చెప్పాలంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఫస్ట్ చెప్పుకోవాలి. ఈ వ్యక్తి ఎవరు అనే దాని గురించి కన్నా జనసేన బాహుబలి అనేది మనం గుర్తుగా ముందు పెట్టుకోవాలి. బాహుబలిగా అంత పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఆయనకు బిరుదు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన నన్నే ఒక్కోసారి భయపెట్టేస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్పినటువంటిది, ఆయన వ్యక్తిత్వం గురించి. 2024లో ఆయన గెలిచిన తర్వాత 2024కు ముందు తాడేపల్లిగూడెం నియోజకవర్గం వేరు, 2024 తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గం వేరు అనే రీతిలో అభివృద్ధిలో పోటీ పడుతూ P4 అనేటువంటి కార్యక్రమంలో టాప్ 3లో తాడేపల్లిగూడాన్ని నిలుపుకుని అనేకమైనటువంటి కార్యక్రమాలకు నిజంగా, ఎందుకంటే ఆ గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నా, నేను ఆ ఊరిలో కనీసం తాడేపల్లిగూడెం బ్రిడ్జ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒక 2 దశాబ్దాల క్రితం వరకు కూడా, మొన్నటి వరకు కూడా లోపలికి వెళ్ళడానికి సరైన రోడ్డే ఉండేది కాదు ఆ నియోజకవర్గంలో, ముఖ్యంగా తాడేపల్లిగూడెం సిటీలో. అలాంటిది బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ రోడ్లు, అన్ని రకాల రోడ్లు కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రీసెంట్గా బలుసులమ్మ ఒక ఉత్సవాన్ని చాలా అద్భుతంగా చేశారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా చాలా గొప్పగా ఆ జాతరను కూడా జరిపించారు. అలాంటి వ్యక్తి డెఫినెట్గా కొంతమందికి వ్యతిరేకం అవుతారుగా. ఆయనే మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే మరి కష్టం అయిపోద్దిగా. రేపు కూడా మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చేస్తుందిగా. అందుకనే
కష్టమైపోయింది. ఇది కూటమిలో ఉండేటువంటి కొంతమందికి కట్టప్పలకి ఆయుధం చేసుకుని ఏదో ఒక రకంగా ఈయన మీదకి విసరాలి అనేటువంటి కుట్ర చాలా రకాలుగానే పన్నుతున్నారు. అది ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వలేదు. నాకు తెలిసి ఇక ముందు కూడా వర్కౌట్ అవ్వదేమో అని అనిపించింది. చెప్పానుగా, ఆయన బాహుబలి, ఎక్కడున్నా రాజుగానే ఉంటాడు. ఆయన మెంటాలిటీ అలాంటిది. ఎలాంటి మెంటాలిటీ అంటే నేను ఎలక్షన్స్ ముందు ఆయన కోసం అక్కడ పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు కూడా చాలా క్లియర్గా పబ్లిక్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా నాకు బాగా గుర్తుంది. బస్టాండ్ దగ్గర ఒక రిక్షా కార్మికుడు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలయ్యా, చాలా పథకాలు ఇస్తున్నాడు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి తాడేపల్లిగూడెంలో మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఎందుకంటే ఆయన మించినోడు లేడయ్యా, ఆయనకన్నా ఈయన చాలా గొప్పోడు. ఎందుకంటే సొంత డబ్బులకు ప్రజలకి అలా ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంటి ముందు నుంచి మేము రిక్షా వేసుకుని వెళ్తుంటే అయ్యి నువ్వు వచ్చి తినేసెళ్ళు అని అంటాడు. కసురుకున్నా కానీ ఆయనలో ప్రేమ మాకు బాగా తెలుసు. అంత గొప్ప వ్యక్తిత్వం, అంత గొప్ప మనిషి. సహాయం కోసం ఎవరు ఆ ఇంటి తలుపులు ఏ టైం అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే తడితే చాలు, ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఏం చూసినా సరే చేతిలో ఎంతో కొంత పెట్టి తప్ప ఆయన బయటికి పంపించరు. అంత గొప్ప వ్యక్తిత్వం అని చెప్తారు. అంత బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళ నోటిలో కూడా ఆయనకి మించినోడిని మేము ఇప్పటి వరకు చూడలేదు. తాడేపల్లిగూడెం చరిత్రలో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ముందు, బొలిశెట్టి శ్రీనివాస్ గారి తర్వాత అనుకునేటువంటి రీతిలో ఆయన అభివృద్ధి, ప్రజలను హక్కున చేర్చుకునేటువంటి విధానం మతాల వారీగా, కులాల వారీగా ఎప్పుడు చూడలేదు. అందరినీ హక్కున చేర్చుకుని ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా చూడడు, అందరికీ న్యాయం చేసేటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆయన. డెఫినెట్గా ఆయన్నే ఇక్కడ మేము ఎన్నుకుంటాం, మళ్ళీ మాకు ఆయనే కావాలనేటువంటి దాన్ని ప్రజల్లో చాలా బలంగా ఆయన ముద్ర వేసేసుకున్నాడు. అందుకనే కొంతమంది కట్టప్పలు కూటమిలోనే తయారు. బుజ్జీల పేరుతో, బజ్జీల పేరుతో ఆయన మీద అక్కసు తీర్చుకునేటువంటి ప్రయత్నం, ఆయన నీరుగార్చేటువంటి ప్రయత్నం, ఆయన ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు అనేది చాలా బహిరంగంగానే మనకు తెలుసు. ఎందుకంటే రీసెంట్గా ఆయన మీద బొలిశెట్టి శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు, లోకేష్ గారికి కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఆయనకి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఎక్కడ ఆయనకు అవకాశం దొరికితే ఏ రకంగా ఆయన ఇరికించాలనేటువంటి ప్రయత్నంలో ఇలాంటి ఫేక్ లెటర్స్ని వదులుతున్నట్టుగా తెలుస్తుంది కూటమిలోనే. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీతో, ఆయన ఒక అద్భుతమైనటువంటి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంత కలుపుగోలుతనంగా, నిజంగా నారా లోకేష్ గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి బాండింగ్ చూస్తుంటే నిజంగా వీళ్ళిద్దరు అన్నతమ్ములు అయి ఉంటే ఇంకా బాగుండేదేమో. అయినా కూడా ఎంత అద్భుతంగా ఎలా ఉండగలుగుతున్నారు కలిసి. అంటే భావజాలాలు వేరు, పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు, అయినా కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత బలంగా ఉన్నారో చూడండి అని అనిపిస్తుంటే, ఇలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వలాభాల కోసం కూటమిలో ఉండేటువంటి ఒక బలమైన నాయకుడిని, ఒక మంచి వ్యక్తిని కూటమిలో ముఖ్యంగా పక్కన పెడదాం, ఆ నియోజకవర్గానికి ఎంత మంచి చేస్తున్నటువంటి వ్యక్తిని ఎందుకయ్యా అలా చేయటం చెప్పండి. కావాలని కుట్రలు పనటం తప్ప. మొన్న ఎవరు అరవ శ్రీధర్ అయిపోయారు, అక్కడ ఆయన వ్యక్తిగత విషయమైనా కానీ అక్కడ దొరికాడు. తర్వాత బాలరాజుని పట్టుకున్నారు, చిర్రి బాలరాజుని. తర్వాత అక్కడ నెల్లిమర్ల లోక మాధవ్ గారిని, ఇప్పుడు ఈయనని. ఏదో ఒక రకంగా ముప్పేట దాడి ఇక్కడ కూటమిలో ఉండేటువంటి కట్టప్పలే జనసేనకు పోట్లు పొడిదేవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చూడండి, ఎంత అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర బాగోగు కోసం అని చెప్పి వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు, ఒక నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో చూడండి. ఇక్కడ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారిని అంత గొప్పగా చూసుకుంటుంటే, వీళ్ళేమో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని ఈ రకంగా ఏరుకొని పెట్టేటువంటి ప్రయత్నం దయచేసి మీ స్వలాభాల కోసం ఆలోచించుకోకండి. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఇంకొకసారి ఆ వ్యక్తి రాక్షస పాలన మీరు గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా మెలుచుకోండి. అంతేగాని మీరు మీ పార్టీలు మీరు ఎదగటం కోసం, మీరు ఎమ్మెల్యేలు అవ్వటం కోసం రాష్ట్రాన్ని నాశనం చేయకండి దయచేసి.